డై హార్ట్ ఫ్యాన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఎలాగా చెప్పొచ్చు? ఫ్యాన్, పిచ్చ ఫ్యాన్. మా నాయకుడి గురించి తప్పుడుగా మాట్లాడితే మీడియా ముంగడ ప్రతి ఒక్క పేటీఎం కుక్కలారా చెప్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, ఒక్కొక్కరికి గుర్తాలు కూడా తీసుకుంటాం. పార్టీ కోసం ప్రాణం ఇస్తా, పార్టీ కోసం అవసరమైతే ఎవరి మీదకైనా వెళ్తా. నార్మల్ గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు తెలియాలి మీరు ఎందుకు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు. ఆయన కోసం ఈ కట్టకాలంత వరకు మేము ఆయనకి అభిమానులం కాదు, భక్తులం ఆయనకి. మేము మీకు అసలు ఏం రైట్ ఉందని మీరు 10 మంది గురించి మాట్లాడడానికి? నేను 10 మంది గురించి మాట్లాడిన, వైసీపీ కుక్కల గురించి మాట్లాడినా. నేను పొద్దున్న లేస్తే చాలు ప్యాకేజ్, దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్ళు, దాంతో తిరిగిండు దీంతో తిరిగిండు, కుక్క బిక్క అంటే ఎవరు ఊరుకుంటాడు? వాళ్ళకి అదే చెప్తున్నాం కదా, వైసీపీ వాళ్ళకి ఆన్లైన్ లో కాదురా బాబు, ఆఫ్లైన్ కి వచ్చేయండి, చూసేసుకుందాం, కొట్టేసుకుందాం. మీరు ఇప్పుడు చిల్లర బ్యాచ్ ఉంటారు, అందరిని ట్రోల్ చేస్తారు, తిడతారు కదా, వాళ్ళతో ఈక్వల్ మీరు? ఒకటే వర్డ్ లో ఆన్సర్ కావాలి దీనికి. ఇన్స్టాగ్రామ్ లో చిల్లర బ్యాచ్ వేరు. అంటే మీరు ఏమైనా గుండా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా గుండానా? మీకు నా గురించి తెలియట్లేదు, మీరు ఏదో పిల్ల బచ్చగానే అనుకుంటారు. కళ్యాణ్ నాయుడు అంటే మీకు మీరైతే పత్తికం చెప్పుకుంటున్నారు, 2-3 మ్యారేజెస్ చేసుకున్నా క్లియర్ అంటే అండర్స్టాండింగ్ గా మ్యారేజెస్ చేసుకోవాలని చెప్పుకుంటున్నారా? నాకు తెలిసి మీరు పక్కా వైసీపీ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీలో అసలు పొలిటికల్ ఎందుకు వస్తుంది మీకు? నేను అదే చెప్తున్నా కదా, వైసీపీ వాళ్ళు నన్ను నెగిటివ్ చేద్దామన్నా పద్దాక వైసీపీ పార్టీ తెలుసా? నేను వైసీపీ పార్టీ. సో ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే, ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంది? మీరు మంచి రివ్యూయర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. చెత్త షో చూడను. ఫస్ట్ ఇండియాలో ఏదైనా బ్యాన్ చేయాలంటే బిగ్ బాస్ బ్యాన్ చేసేయాలి. ఆ బిగ్ బాస్ అంటే నా నెట్ బొక్క చేస్తుంది, ఇంట్లో లొల్లి. నిజంగా చెప్తున్నా కదా, ఈ బిగ్ బాస్ వల్ల సంవత్సరాలు కూలిపోతున్నాయి ఇక్కడ మొత్తం అందరి. బరాబర్ కుక్కలే మరి వాళ్ళు. సో బిగ్ బాస్ పైన కూడా చెత్త రివ్యూ. నిజంగా చెప్తున్నాను, ఈ బిగ్ బాస్ కానీ ఎక్కడితో ఆపకపోతే సో వేస్ట్ అంటారు, షో అయితే వేస్ట్, చెత్త చెత్త. సో ఫైనల్ గా బిగ్ బాస్ నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఒక లంగల కొంప. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఫైనల్ గా నేను చెప్తున్నానండి, మా టీవీలో బిగ్ బాస్ బ్యాన్ చేయాలి, ఈ టీవీలో డి శేఖర్ మాస్టర్ గారు అసలు నాకు నచ్చట్లేదు. వాడు ఎవ్వరం నాకు, ఎందుకంటే అందరినీ లోపడేస్తారు. వాడు కూడా చాలా మంది అమ్మాయిలు హెరాస్మెంట్ చేసిండాడు. ఫైనల్లీ మణికంఠ గురించి ఒక మాట చెప్పండి, మనం క్లోజ్ చేద్దాం. ఫస్ట్ మణికంఠని బయటకు వెళ్దాం గురి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కళ్యాణ్ గారి కోసం అవసరమైతే నేను చేస్తా, అవసరం చంపేస్తా, మిమ్మల్ని కూడా చంపేస్తా అవసరం అయితే. ఒక మాట మాట్లాడండి మీరు పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడను మరి, అది మరి. అదే బిగ్ బాస్ లో ఫైనల్ గా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఈసారి? బిగ్ బాస్ లో ఫైనల్ గా మా భార్య విన్ అవుతుంది. తేజస్వి లోగ్ హై హమారే పాస్, కితనే షాన్దార్ విచార్ రఖతే హై. అందరికీ నమస్కారం, నేను మీ జనిత, వెల్కమ్ టు శశి టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి డై హార్ట్ ఫ్యాన్ కళ్యాణ్ గారు. సో అసలు పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ నేనే పెట్టుకున్నారా, లేదా నిజంగానే ఫ్యాన్స్ పెట్టారా, లేదా అసలు ఏంటి అన్నది తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బానే ఉన్నా. గిట్లున్నా అంటారా? ఇట్లున్నా అంటారా? ఓకే. డై హార్ట్ ఫ్యాన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఎలాగా చెప్పొచ్చు? ఇప్పుడు మీరు అన్నారు కదా డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పి, ఎవరైనా పెట్టిర్రా ఈయనకైనా పెట్టుకున్నారని చెప్పి. ఫ్యాన్, పిచ్చ ఫ్యాన్. డై హార్ట్ ఫ్యాన్ అంటే మన ప్రభాస్ అన్న సినిమా వచ్చింది కదా సాహో, సో అందులో డై హార్ట్ ఫ్యాన్స్. సో అట్లా డై హార్ట్ ఫ్యాన్. సో ఇప్పుడైతే డై హార్ట్ ఫ్యాన్ కాదు, జన సైనికుడు. జన సైనికుడు. పార్టీ కోసం ప్రాణం ఇస్తా, పార్టీ కోసం అవసరమైతే ఎవరి మీదకైనా వెళ్తా. ఇప్పుడు నార్మల్ గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు తెలియాలి మీరు ఎందుకు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఎందుకు? ఇంకా ఎందుకు ఫ్యాన్ అంటే, ఇప్పుడు మంచి వ్యక్తి అండి, బంగారం, మాకు దేవుడు లాంటోడు, ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజల కోసం పుట్టిందే ఆయన. అసలు ప్రజల కోసమే పుట్టిండు ఆయన. ఆయన ఉండాల్సింది సినిమాల్లో కాదు, అసలు ఆయన పొలిటికల్ లోనే ఉండాలి.
సో లేట్ ఎంట్రీ ఇచ్చిండు అంతే. బట్ పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు. ఆయన కోసం ఈ కట్టకాలంత వరకు మేము ఆయనకి అభిమానులం కాదు, భక్తులం ఆయనకి మేము. సో అందుకు ఫ్యాన్ మీరు అంటే నార్మల్ గా ఇప్పుడు మీకు పెద్ద స్పెషల్ గా రీజన్స్ అయితే ఏం లేవు. నేను ఒక నార్మల్ అభిమాన్ని. ఆయన ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయనకి నేను తమ్ముణ్ణి. నేనే కాదు, ఆయనను అభిమానించే వాళ్ళు అందరూ ఆయనకి తమ్ముళ్ళు, అభిమానించే అమ్మాయిలందరూ ఆయనకి చెల్లెళ్ళు. మేమందరం ఒక కుటుంబం. ఆయనని మా ఇంట్లో పెద్ద అన్నయ్యలాగా భావిస్తాం ఆయనని, పవన్ కళ్యాణ్ గారిని. ఇంతకు మీ పేరు ఏంటిది? నా పేరు కళ్యాణ్ అండి. కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు అమ్మ నాన్న పెట్టిన పేరు కళ్యాణ్. బై మిస్టేక్ లో ఫ్యాన్ అయిపోయారు కాబట్టి ఇంకా బై మిస్టేక్ ఏం లేదండి, మా బ్లడ్ మెగా ఫ్యామిలీ మొత్తం. బ్లడ్ మెగా ఫ్యామిలీ. నేనేంది, నా పిల్లలు కూడా మెగా ఫ్యామిలీ. అంటే మేము ఊరిగం చేసేటోళ్ళం కాదు, మంచి వ్యక్తులకు సపోర్ట్ చేస్తాం. మిగతా వాళ్ళందరూ చెడ్డ వ్యక్తులు అంటారు. అలాగనే ఏం లేదులేండి. నేను ఎన్టీఆర్ అన్నని ఇష్టపడతాను, మహేష్ అన్నని ఇష్టపడతాను, అల్లు అర్జున్ ఇష్టపడతాను. ఇంకా అల్లు అర్జున్ అనేసరికి కొంచెం నవ్వు వస్తుంది కానీ ఇష్టపడతాను అంతేనండి. రీజన్ ఏంటి నవ్వడానికి? రీజన్ అంటే ఇప్పుడు చాలా మంది కామెంట్ పెడతారు అల్లు అర్జున్ అనగానే చులకన్ గా నవ్వారు అని. సో క్లారిటీ, చులకన్ గా నవ్వలేదండి. ఇప్పుడు ఆయన కూడా నవ్వు అంటే కొన్ని మీమ్స్ చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో, పాప ఆయన మీద ట్రోల్స్, అది మైండ్ లో అలాగే ఉండిపోతుంది. ఆయన నవ్వుని తీసుకొచ్చి పెడుతున్నారు కదా, అదే నవ్వు కొంచెం అలవాటైపోయింది. కానీ ఆయన మా మెగా ఫ్యామిలీ. పిల్ల బచ్చాగా ఏదో ట్రోల్స్ చేసుకుంటారు కానీ ఎప్పటికీ వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు కొంతమంది అంటారు ఎవరు చిరంజీవి అల్లు రామలింగ లేకపోతే చిరంజీవి లేడని చెప్పి, చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ లేడని చెప్పి అంటారు. కానీ చిరంజీవి స్థాయి చిరంజీవిదే. చిరంజీవి స్థాయి అంటే ఆయన స్థాయి వేరు, అల్లు అర్జున్ స్థాయి అల్లు అర్జున్దే. ఆయనకు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. గంగోత్రి సినిమా టైంలో మెగా స్టార్ చిరంజీవిని చూసి ఆయన సినిమాకి వెళ్ళారు కానీ అల్లు రామలింగ గారిని కానీ అల్లు అరవింద్ గారిని చూసి ఎవరు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ సినిమా అయినా కూడా పవన్ కళ్యాణ్ వచ్చేసాడని చెప్పి వెళ్ళలేదు. చిరంజీవి తమ్ముడు కాబట్టి వెళ్ళారు, రామ్ చరణ్ కూడా చిరంజీవి కొడుకు కాబట్టి వెళ్ళిర్రు. అలాగే అల్లు అర్జున్ కూడా చిరంజీవి అల్లుడు కాబట్టి వెళ్ళిర్రు, చూసినారు, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, స్టైలిష్ స్టార్ అయ్యాడు, తర్వాత ఐకాన్ స్టార్ అయ్యాడు, ఈరోజు పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. సో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అంతే. ఇంకా అక్కడక్కడ ఆయన నోటి దురుసు మాటలు వచ్చేస్తాయి, అవి మనం పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తానండి నేను, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో కొట్టుకుని చచ్చేది వీళ్ళు. ఈ అభిమానం అనేది ఏదైనా ఉంది కదండి, వీళ్ళు కొంతమంది మాలాగా ఉన్నారు. మేము అందరు సినిమాలు చూస్తాం, ఆ సినిమా ఈ సినిమా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఫస్ట్ డే బెనిఫిట్ షోకి వెళ్ళాలి. అల్లు అర్జున్ సినిమా అనుకో 2 వారాలకు 3 వారాలకు వెళ్తాను. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్, వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు థియేటర్కి మొఖాలు కడగకుండానే. అలాగే నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తాను. అలా అని చెప్పి నేను అల్లు అర్జున్ హేట్ చేయను. అందరు సినిమాలు చూడాలి, అందరు సినిమాలు బాగుండాలి, టీఎఫ్ఐ మంచిగా బాగుపడాలి, అందరు హీరోలు ముంగడికి వెళ్ళాలని కోరుకుంటాను. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. పిల్ల బచ్చాగాళ్ళు పనికిరాని ఎదవలు, వాడెవడో మాట్లాడతాడు, వీడెవడో మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి గురించి, మా ఓడు ఆ స్థాయి, మా ఓడి ఈ స్థాయి అని చెప్పి. ఎవడి స్థాయి వాడిది, ఎవడో గొప్ప కాదు. వాడెవడో వీడెవడో మాట్లాడతారని అంటున్నారు కదా, మీకు అసలు ఏం రైట్ ఉందని మీరు 10 మంది గురించి మాట్లాడడానికి? నేను 10 మంది గురించి మాట్లాడి వైసీపీ కుక్కల గురించి మాట్లాడినా. నేను వైసీపీ కానీ ఎవరైనా సరే మీకు అసలు రైట్ ఏంటి? రైట్ అంటే ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు అనుకోండి, ఆయన నా అన్న, నేను అన్న, ఇంకా నా అన్నను ఒకడు వచ్చి తిడుతుంటే తమ్ముడు ఊరుకుంటాడా? చెంప చల్లు అనిపిస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు, మా నాయకుడు, మా కోసం వచ్చిన నాయకుడు, సారీ ప్రజల కోసం వచ్చిన నాయకుడు. ఆయన గురించి సోషల్ మీడియా పొద్దున్న లేస్తే చాలు ప్యాకేజ్, దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్ళు, దాంతో తిరిగిండు, దీంతో తిరిగిండు, కుక్క బిక్క అంటే ఎవడు ఊరుకుంటాడు? ఎవడు ఊరుకోడు. ఇప్పటి వరకు మాటలతోటే, ఈసారి మాటల్లో ఓన్లీ చేతలే. డైరెక్ట్ వెళ్ళిపోవడం ఆన్లైన్ లో, ఇంకా ఈ లొల్లి పెట్టుకోవడం ఆన్లైన్ లో వేస్ట్, డైరెక్ట్ ఆఫ్లైన్ లో చూసేసుకోవడమే. వాళ్ళకి అదే చెప్తున్నాం కదా, వైసీపీ వాళ్ళకి ఆన్లైన్ లో కాదురా బాబు, ఆఫ్లైన్ కి వచ్చేయండి, చూసేసుకుందాం, కొట్టేసుకుందాం. మీ నాయకుడి గురించి మేము అన్నాం కదా. ఇప్పుడు మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అంటే వీళ్ళు కీపులను పెట్టేసుకోవచ్చు. మరి మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లైఫ్ లో అయిపోయిందండి, ఏదో అలా జరిగిపోయింది. రేణు దేశ వచ్చి ఏమైనా మాట్లాడిందా? ఆ ముందామని వచ్చి ఏమైనా మాట్లాడిందా? మాట వీళ్ళకి వాళ్ళకి లేని నొప్పి వీళ్ళకి ఎందుకు? చెప్పినా కదండి, పవన్ కళ్యాణ్ ని తిట్టండి వీళ్ళకి తెల్లారదు వైసీపీ వాళ్ళకి. చంద్రబాబు నాయుడిని కూడా తలుచుకోరేమో కానీ కళలో కూడా పవన్ కళ్యాణ్ ని తలుచుకోలేంది
వీళ్ళు ఉండరు వైసీపీ వాళ్ళు. మీరు ఇప్పుడు చిల్లర బ్యాచ్ ఉంటారు, అందరిని ట్రోల్ చేస్తారు, తిడతారు కదా, వాళ్ళతో ఈక్వల్ మీరు? ఏది ఒకటే వర్డ్ లో ఆన్సర్ కావాలి దీనికి. వాళ్ళు కాదా? ఇన్స్టాగ్రామ్ లో చిల్లర్ బ్యాచ్ వేరు, మేము ఈక్వల్ అస్సలు కాదు, మాది పొలిటికల్. ఒక్క నిమిషం, ఇందాక మీరు ప్రముఖ ఒక ఆమెను తిట్టారు, పొలిటికల్. ఎవరు? శ్రీరెడ్డి తిట్టారు. ఏం రైట్ ఉందని తిట్టారు? ఇప్పుడు ఆమె తిడుతుంది. ఒక్క నిమిషం, చెప్పండి. బూతుల వీడియో ఆమె చేస్తుంది, ఇక్కడ మీరు తిడుతున్నారు, మరి తనకి మీకు డిఫరెన్స్ లేదు కదా? నాకు తెలిసి మీరు వైసీపీ అనుకుంటే ఇప్పుడు నేను అసలు మరి వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేయట్లేదు, నేను నిజాయితీగా అడుగుతాను. చెప్పండి. అరే నేను వైసీపీ కాదు, నేను పక్క ఆ తెలంగాణ. శ్రీరెడ్డి అనేది ఉంది కదండి, అది ఒక ఆడదు కదా. ఇప్పుడు మీరు ఉన్నారండి అంటున్నా తిట్టడానికి, ఆమె ఏంటి? అది ఇవ్వండి, శ్రీరెడ్డి మీద నేను వీడియోలు చేసిన, ఆమె బట్టలు ఎత్తుకునే వీడియో ఇలా చేసుకునే వీడియోలు చేసింది, ఎన్నో వల్గర్ వీడియోలు చేసింది, ఏ వీడియో నేను ట్రోల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ తిట్టిన వీడియోకి ఎందుకు ట్రోల్ చేశాను? మా నాయకుడిని తిడుతుంది కాబట్టి, మా నాయకుడు జోలికి రాకపోతే ఆమెను పట్టించుకొని కూడా పట్టించుకోండి. నేనేంటి మా జన సైనికులు, అందుకే కదా ఆమె హైలైట్ అవ్వడానికి తొక్కడానికి నేను నాలాంటి ఒకడు ఉంటాడు, తొక్కడానికి ఖచ్చితంగా తొక్కుతాను, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తొక్కుతాను. అది నన్ను ఒక రోజు ఒక వీడియో పెట్టింది, పేరు తీయకుండా గోదనా కొడుక అంది. గోదనా కొడుకున నీలాగా నేను అక్రమంగా సంపాదించట్లేదు, పక్కలేసి పేటిఎం కోసం మంచి వ్యక్తిని తిట్టట్లేదు, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, కష్టపడి ఉంటున్నాను నేను, అంతే కదండి. ఆమెలాగా పేటిఎంకి డబ్బులుగా అమ్ముడుపోయి మంచి వ్యక్తి మీద తప్పు నిందలు వేయట్లేదు నేను, నిజాయితీగా నా కష్టం మీద నేను బతుకుతున్నాను, ఈరోజు నిలబడ్డాను, 10 మందిలో పేరు సంపాదించిన. నీలాగా ఒళ్ళులా మాట్లాడుతున్నా, ఒళ్ళు అమ్ముకొని తిరగట్లేదు నేను. నువ్వు ఆడదానిలాగా బిహేవ్ చెయ్యి, ఒకరోజు నీకు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తా. ఆడదానిలాగా కనబడను అంతే, నువ్వు అసలు నువ్వు ఆడదానివే కాదు, అసలు ఆమె ఆడదంటారా? ఒక రాయపాటి అరుణ అని చెప్పి జనసేన వీర మహిళ, ఆమెను పట్టుకొని ఆమె పవన్ కళ్యాణ్ గారిని అన్నయ్య అంటది. పవన్ కళ్యాణ్ గారికి ఆమెకి అక్రమ సంబంధం కట్టేసింది ఇది. మరి ఈ మాటకు మీరు ఏమంటారు? మీరు ఆ వీడియో చూపడమని చూపిస్తాను నేను. అసలు మామూలుగా ఉన్నా పర్వాలేదండి, మరి వల్గర్ గా అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, నిజంగా చెప్తున్నా కదా, ఆ రోజు ఆ వీడియో చూడగానే అది నా కళ్ళ ముందు ఉంటే గొడ్డలతో నరికితే తలక ఎగిరి అవతల పడాలనే కోపం వచ్చింది. మాట్లాడట్లేదు, మీరెందుకు ఇలా తిడుతున్నారు? రియాక్ట్ అవ్వాలండి. సరే రియాక్ట్ వదిలేద్దాం, మనదే చక్కగా లేనప్పుడు ముంగటని మనకి ఎందుకు అన్నట్టు, మీ పర్సనల్ లేనప్పుడు మీరు ఇంకొకరిని ఎందుకు జడ్జ్ చేస్తారు? ఒకటండి, మన పర్సనల్ లైఫ్ విషయం పక్కన పెట్టండి. నాకేంటంటే పవన్ కళ్యాణ్, నాకు దగ్గర డబ్బు లేదు కానీ నాకు కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఒక ఆతృత్వం. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి, పార్టీలో పేరు సంపాదించాలి. పేరు అంటే ఏంటి? పదవులు కాదు. ఒకడు ఉన్నాడు కళ్యాణ్ గాడు, ఒక కుర్రోడు ఉన్నాడు, వాడు పబ్లిక్ కోసం. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఒక ప్లేట్ ఫుడ్ పెట్టినా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతారు. మరి నేను ఎన్నో చేశాను మరి అలాంటి, కానీ ఏ రోజు వీడియోలు తీను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీయడానికి దగ్గర ఎవరు ఉండరు. ఇప్పుడు నేను రోడ్డు మీద పోతాను, డైలీ నేను విజయవాడలో నేను పెయింట్ వర్క్ చేస్తాను, నాకు 1000 రూపాయలు శాలరీ వస్తుంది, 700 ఇంట్లో ఇస్తాను, 300 నా ఖర్చులు పెట్టుకుంటాను, రోజుకి ఒకరికి ఫుడ్ పెడతాను. మరి ఏ రోజు నేను వీడియో తీసుకోను. ఎందుకు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు, ఏ రోజున ఎవరికైనా పెట్టావరా అని చెప్పి. ఎందుకంటే ఈ చేయితో పెడితే చేయికి తెలవకూడదు. కొంతమంది చిన్న ఒక బంద్ ఇచ్చినా కూడా వీడియోలు తీసుకుంటున్నారు. ఫేమ్ అవ్వాలంటే నేను చెప్పినా కదండి, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే అవసరం లేదు, నేను మంచి మంచి వీడియోలు చేస్తాను, కంటెంట్లు చేస్తాను. కానీ ఏంటంటే నాకు డబ్బు మీద ఆశ లేదు. డబ్బు ఈ రోజు ఉంటే రేపు ఉండదు. మనుషులు ముఖ్యం. ఈ రోజు నేను తమ్ముళ్ళు అనగానే అన్నయ్య అని చెప్పి పలికే ఒక 30,000 మంది నాకంటే ఒక సైన్యాన్ని ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఇంకేం కావాలండి? నేను నా స్టోరీ చెప్తాను వినండి. నాకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది, అదే అడుగుదాం అనుకున్నా. మీ మీదనే అలా ట్రోల్స్ కూడా వచ్చినాయి. అదే మీ మీద 10 రకాల రూమర్స్ ఉన్నాయి, మళ్ళీ ఒకళ్ళకి మీరు దాని స్టోరీ చెప్తానండి. నేను చెప్పండి. ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి పేరు దీని, అమ్మాయి ఎక్కడున్నా మంచిగుంటే చాలు. ఆమెకు ఆల్రెడీ నా కొడుకు ఒకడు ఉన్నాడు, వాడిని మంచి చూసుకుని మంచిగుండు నువ్వు చాలంతే. అయితే ఆ అమ్మాయి నాతో సరిగ్గా లేదు, ఇష్యూస్ జరిగినాయి, ఎన్నో గొడవలు జరిగినాయి. విడిపోదాం అనుకునే టైంకి నన్ను ఇష్టపడే అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చింది. ఆ అమ్మాయితో పాటు ఇది నా లైఫ్. ఇది ఇప్పుడు ఆ అమ్మాయికి నాకు ఏం జరిగిందో వీళ్ళు చూడలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయికి నా మీద ప్రేమ ఉంటే పెద్దల్లో పెడుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న
మా అమ్మ మా నాన్న లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అవును. వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయి గ్రూపుల్లోకి వెళ్ళిపోయి నా గురించి బూతులు తిట్టడము. ఇప్పుడు మీరున్నారండి, ఎప్పటికైనా మీరు మ్యారేజ్ చేసుకుంటారు, మీ హస్బెండ్ అంటే మీకు చాలా ఇష్టం. ఒకరు ఆయన తప్పు చేసినారు అనుకోండి, మీరు సమర్థించుకొని పెద్దల్లో పెట్టి మాట్లాడతారు, అంతేగాని బజార్కి ఎక్కుతారా? అయితే ఇప్పుడు అమ్మాయి ఉంది కదండి, ఆ అమ్మాయికి నిజంగా నా మీద ప్రేమ ఉంటే పెద్దల్లో పెడుతుంది, పెద్దల్లో పెట్టి మాట్లాడుతుంది. అంతేగాని వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయి ప్రతి ఒక్క అడ్డమైనడు, నిజంగా చెప్తున్నా కానీ కళ్యాణ్ నాయుడు పేరు తలుస్తేనే భయపడే ప్రతి ఒక్క నా కొడుకు దగ్గర నన్ను చులకం చేసేసింది, లోకు చేసేసింది. సరే లోకు చేసేసింది, అంతా బానే ఉంది. భయపడి అంటే మీరు ఏమైనా గుండానా? గుండా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా గుండానా? భయపడి అంటే నేను అట్లా అనట్లేదండి, మీకు నా గురించి తెలియట్లేదు, మీరు ఏదో పిల్ల బచ్చగాని అనుకుంటారు. కళ్యాణ్ నాయుడు అంటే మీకు చూసినా అండి, మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి. వ్యూస్ ఎవరికి కావాలండి? ధైర్యంగా మాట్లాడుతున్నామంటే అక్కడ అయిపోయింది వీడి ధైర్యం ఏంట్రా అని చెప్పి. గుండా రౌడీలు అవసరం లేదు, మన వాయిస్ కున్న బేస్ అంతే అది. నేను చెప్తున్నా కదా, కళ్యాణ్ గారి కోసం అవసరం అయితే నేను చేస్తా, అవసరం చంపేస్తా, మిమ్మల్ని కూడా చంపేస్తా అవసరం అయితే. అలా అంతవరకు వెళ్ళిపోతాను నేను. ఒక మాట మాట్లాడండి మీరు పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మరి అది మరి నేను ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి బతికిపోయినారు. సో అయితేనండి ఇప్పుడు అమ్మాయి విషయం, ఇంకా ఒక అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చిందండి. ఆ అమ్మాయి తోటి ఇంకా ఇప్పుడు ఈమె చక్కగా ఉంటే నేను వేరే రూట్కి వెళ్ళను కదా. మా అమ్మని బాధ పెట్టింది, మా నాయనని బాధ పెట్టింది, తప్పు నిందలేసింది. ఇప్పుడు 10 మందిలో పేరుంది, కళ్యాణ్ అంటే ఎక్కడ పోయినా 10 మంది అయినా గుర్తుపడతారు. రోడ్ల మీదకి ఎక్కేసి చిల్లరగా రోడ్ల మీద ఇజ్జత్ దిగడం, ఇంకా అంతా అయిపోయింది. ఇంకా నేను వేరే రూట్ని ఎత్తుకున్నాను. ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, ఉన్నది చెప్పినాను. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఆ అమ్మాయి నాకు ఎప్పటి నుంచో ఇన్స్టాలో నా ఫాలోవర్, మెసేజ్ చేస్తుంది, చదువుకుంది. పెళ్లి చేసుకుంటావా కళ్యాణ్ అని అడిగింది, చేసుకుంటాను అన్నాను. తనకు చెప్పాను నేను, మాకు లేని నొప్పి వీళ్ళకెందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీలో అసలు పొలిటికల్ ఎందుకు వస్తుంది మీకు? నేను అదే చెప్తున్నా కదా, వైసీపీ వాళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడమే, ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడమే, ఇక్కడ నా పెళ్లిళ్ళ గురించి మాట్లాడమే. ఒక ట్రోల్ వచ్చింది, ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారా? మరి అలాంటి మరి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు చాలా మంది ఎన్నో పెళ్లిళ్ళు చేస్తున్నారు, అందరూ పవన్ కళ్యాణ్ చూసుకుని చేస్తున్నారా? అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకోవట్లేదుగా, మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నా. అదే నా కర్మ అయిపోయింది ఇక్కడ, నా వల్ల మా అన్నకు చెడ్డ పేరు వచ్చింది, అందులో నేను చాలా బాధపడుతున్నాను. ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి నాకు? నా పర్సనల్ లైఫ్ పక్కన పెట్టండి, 10 మందికి సహాయపడాలి, 10 మందితో మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అలాంటి మనస్తత్వం. కానీ ఏం చేస్తాం, కర్మ. ఒక బద్మాష్ దాన్ని ఇంకా వద్దులే, ఇంకా సాయిరాం వచ్చేసిన బూతులు. నాకేం తెలుసు అలాంటి దాని మైండ్ సెట్. ఫస్ట్ నటించింది, తీసుకొచ్చి కొంపలో పెట్టుకున్నాను, అయిపోయింది. ఫ్యామిలీ పరువు తీసుకున్నాను, ఉన్న పరువు కాస్త నాశనం చేసుకున్నాను. సరే ఈ అమ్మాయిని చేసుకుని ఏదైనా బతుకుదామని వెళ్తే ఇంకా వీడియోలు స్టార్ట్ చేశారు వీళ్ళు ఇక్కడి నుంచి పెట్టడం. అప్పటికే అరెస్ట్ ఒకటి అయ్యాను, అరెస్ట్ అయినాను, నా జాబ్ పోయింది, అన్ని పోయినాయి. సరే అమ్మాయిని తీసుకెళ్ళిపోయి హ్యాపీగా మంగళగిరి ఉంది కదా జనసేన పార్టీ ఆఫీస్, అక్కడికి పోయి సార్ మీ వల్ల జాబ్ పోయిందని చెప్పి అక్కడ ఇన్ఛార్జ్ చెప్తున్న లోపు వీళ్ళ వీడియోలు వచ్చేసినాయి. నేను ఎవరికైతే విత్తనాలు వేసి పెంచానో, అంటే వీడు నిజమైన జన సైనికుడు, వీడికి సపోర్ట్ చేయండి అని చెప్పి ఎవరికైతే సపోర్ట్ చేసినా వాళ్ళే నాకు విషంలా తయారవుతారని నేను అనుకోలేదు. వాళ్ళు పెట్టిన వీడియోలు వైరల్ అయినాయి. ఆ వీడియోలు చూసి జనసేన పార్టీ వాళ్ళు చెప్పినా కదండి, 1 సైడ్ వినడం కదా, 2 సైడ్స్ వినాలి. ఆ రోజు మెడపెట్టి బయటకు గెంటేశారు పార్టీ ఆఫీస్ లో నుంచి నన్ను, మా వైఫ్ ని. ఆయన కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తా, ఆయన వరకు వీళ్ళు వెళ్ళనివ్వలేదు. ముస్టోడికి 1000 రూపాయలు పడేసినట్టు 1000 రూపాయలు పడేసిర్రు విజయవాడలోనే, పార్టీ ఆఫీస్ లో బయటకు గెంటేసిర్రు. జాబ్ మేమేం అడగలే, పెద్ద జాబ్ అడగలే. సార్ మాకు ఒక షెల్టర్ ఇప్పియండి సార్. నేను అప్పుడు కూడా ధైర్యంగా, నేను నిజంగా నేను తప్పు చేసి ఉంటే, నిజంగా ఇది చేసి ఉంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళేటోని కాదు, డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాను. అప్పటికే వీడియోలు ప్లే అయినాయి, యూట్యూబ్ లో వీడియోలు పెట్టేసారు, అన్ని పెట్టిన. నేను తప్పు చేయలేదు వెళ్ళాను, కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి పార్టీ ఆఫీస్ వాళ్ళు. 1000 రూపాయలు ముస్టోడు పడేసినారు, పడేసారు. ఆ 1000 రూపాయలు మేము ఒక దగ్గర పడేసినాం, ఇంకా మాకు వద్దని. నెల రోజులు మీకు విజయవాడ గుణదల మాత చర్చ్ తెలుసా మీకు? గుణదల మాత చర్చిలో నెల రోజులు ఒకటే బట్ట, అమ్మాయి నేను చర్చిలో పడుకోవడం,
చర్చిలోనే తినడం, చర్చిలోనే ఉండడం, బస్ స్టాండ్ లో వండుకోవడం, రైల్వే స్టేషన్ లో వండుకోవడం. మాకు సపోర్ట్ చేసింది ఎవరు? మీరు అన్నారు కదా ఎవరిని చూసుకుని రెచ్చిపోతున్నాం అని చెప్పి. నా ఫాలోవర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇన్ని వీడియోలు పెట్టిర్రు. మరి నా మీద నెగిటివ్ స్ప్రెడ్ అవ్వచ్చు. మరి అరే వీడు అలాంటి వాడు అంటే కదా. ప్రతి ఒక్కడు అన్న కళ్యాణ్ నాయుడు ఇగో నా 100 రూపాయలు పెట్టుకో, అన్న ఫుడ్ తీసుకో, అన్న ఈ బట్టలు వేసుకో, బట్టలు ఏమొద్దు తమ్ముడు, కడుపుకు ఒక ముద్దన్నం పెట్టండి. నెల రోజులు పిచ్చోళ్ళగా రోడ్డు మీద తిరిగినాం. ఆ రోజు నా ఫాలోవర్స్, నా అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేసిరు. మీరైతే పత్తితో చెప్పుకుంటున్నారు 2-3 మ్యారేజెస్ చేసుకున్నా క్లియర్ అంటే అండర్స్టాండింగ్ గా మ్యారేజెస్ చేసుకోవాలని చెప్పుకుంటున్నారా? నాకు తెలియదు మీరు పక్కా వైసీపీ పార్టీ. నేను వైసీపీ పార్టీ అని చెప్పానా మీకు? నాకు అర్థమైపోయిందండి. ఎలా అర్థమవుతుంది? మరి మీరు పత్తి అదే అన్నాను కదా, పక్కనోడి లైఫ్ గురించి మీకెందుకు? మీ లైఫ్ ఇవ్వండి. నేను ఏం లేదు అట్లా అంటే కవర్ చేస్తున్నా. నేను కవర్ ఏం చేసినా ఉన్నది చెప్తున్నా. నేను ఇప్పుడు ఆ అమ్మాయి గురించి సరేనండి, ఇప్పుడు అమ్మాయి గురించి ఇప్పుడు ఏంటి నన్ను నెగిటివ్ చేద్దామా? పద్దాక వైసీపీ పార్టీ తెలుసా నేను వైసీపీ పార్టీ? మరి మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి తెలుసా? మండేటట్టు ఉన్నాయి. నేను ఉన్నది చెప్తున్నాను రా బాబు మీకు అంటుంటే. అడుగుతున్నా మీకు మండుతుంది. పత్తికి నేను అనట్లేదు, ఎవడు పత్తిత్తు కాదు, ఎవడు పత్తిత్తు దునియాలో. మరి ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నా? ఏం కప్పిపుచ్చుకుంటున్నా నేను? మ్యారేజెస్ గురించి అడిగాను. మీరు ప్రతి ఒక్కరిని అడగండి. బాను మా వైఫ్ ఉంది కదా, మేము ఎలాంటి వాళ్ళమో కళ్యాణ్ నాయుడు ఎలాంటి వాడు. ఇంతమంది వీడియోలు పెట్టిర్రు, ఇంత కూడా ఏం అవ్వలే. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. అది మా లైఫ్. అది తన గురించి తీయాలంటే 100 తీయచ్చు ఇప్పుడు బయటికి నేను, కానీ వదిలేసినాం. అవునా? ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు అన్న 2 సైడ్ల నుంచి చూడాలని చెప్పి ఇప్పుడు ఎవరో అమ్మాయి పాస్ట్ అమ్మాయి గురించి మీరు మాట్లాడుతున్నారు. మీదే తప్పేమో. మీరు ఆమె రిలేషన్ లో ఉన్నప్పుడే మీ ఇప్పుడున్న ఆమెతో ఉన్నప్పుడు ఈ అమ్మాయితో ఉన్నా నేను. మరి మీ దగ్గర నేను ఒప్పుకున్నాను. అది ఎలా ఉన్నాను మీకు అర్థం కావట్లేదు. మీకు మీరే ఆ అమ్మాయి మార్చుకోవాలి కదా. మీరు మీకు మార్చుకోవాలని కాదండి, ఆ అమ్మాయి చెప్పే స్టేజ్ లేదు. జాబ్ కానీ బయటకు వెళ్ళింది. ఒక మాట అడుగుతుంది చెప్తారా? ఇప్పుడు ఒక దగ్గర ఒక అమ్మాయికి 10,000 రూపాయలు శాలరీ అనుకోండి. ఆ అమ్మాయి పనికి వెళ్తున్నట్టు కూడా నాకు తెలియదు, మా అమ్మ బాబు చెప్పిన తర్వాత తెలిసింది. 10,000 రూపాయలు శాలరీ 20 రోజుల్లో 50,000 ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? నాకేం తెలుసండి. అందుకే పర్సనల్ మీరు చెప్పినప్పుడు ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద గొడవలు అయితే అనవసరంగా. విడిపోయినాము, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. నేను కూడా అమ్మాయి ఎక్కడైనా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మాయి బాగుండాలి, నా కొడుకు కూడా బాగుండాలి. నా కొడుకు కోసం నేను కూడా 1 రూపాయి సంపాదించి ఉంచుతాను ఎప్పటికైనా కూడా. కానీ ఆ అమ్మాయిని మాత్రం లైఫ్ లోకి తెచ్చుకోను. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా వేరే అబ్బాయితో ఉంది కాబట్టి. ఇంకో అమ్మాయి మిమ్మల్ని నమ్ముకుని ఉంది కాబట్టి అదే అన్నాను కదా. ఈ అమ్మాయితో ఇంకా లైఫ్ చచ్చినా బతికినా ఏమతోటే అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం. సో ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంది? మీరు మంచి రివ్యూయర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. బిగ్ బాస్ చెప్పకూడదు అంటేనండి, నాగార్జున చెప్పాలా చెప్పకూడదా? అసలు చెప్పకూడదు అనుకున్నాను. అది అసలు గేమే కాదు, షోయే కాదు. అది ఒక స్క్రాప్ అంతా తీసుకొచ్చి గుడ్ల కోసం కొట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. అసలు అది బిగ్ బాసా లేకపోతే కాదు, ఓయో రూమ్ లా లంగల కొంప అర్థం కావట్లేదు. అట్లా అయిపోయింది. అదెవరితో పోయి ఆ కౌగులించుకుంటది. మా ఇంట్లో డైలీ మా భార్యతో లొల్లి. అరే తీయే నువ్వు ఏదైనా సినిమా పెట్టే జెమినీ మూవీస్ అంటే ఆ బిగ్ బాస్ అంటే నా నెట్ బొక్క చేస్తుంది, ఇంట్లో లొల్లి. నిజంగా చెప్తున్నా కదా, ఈ బిగ్ బాస్ వల్ల సంవత్సరాలు కూలిపోతున్నాయి ఇక్కడ మొత్తం అందరి. మా భార్యకు నాకు రాత్రి పెద్ద లొల్లి. ఆ మణికంఠ గాని తిట్టినా నేను. ఆడే ఒక తేడా అనకూడదులే, వాడు ఒక ఎటు కానోళ్ళే కొన్నాడు. వాడిని తిట్టినందుకు అంటే నాకు కోపం వచ్చేసింది. మరి ఆడికి సపోర్ట్ చేస్తుంది. వాడేమో ఏది నా భార్య నుంచి రెస్పెక్ట్ కావాలి, నా అత్తమామల నుంచి రెస్పెక్ట్ కావాలి, ఇంకోటి ఏమంటది నా స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్. స్టెప్ అంటే ఏంది? ఉంచుకున్న వాళ్ళు కావాలి. నీ ఫ్యామిలీ బాధ బిగ్ బాస్ ఏమైనా సాల్వ్ చేస్తారా? బాధ ఫస్ట్ వాడి బాధ బయట చూసుకోవాలి. పోయిన సంవత్సరం ఆ దరిద్రుడు ఆ పల్లె ప్రశాంత్ గాడు ఫస్ట్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆడి మీద. అదే రైతు బిడ్డ సరే నిజంగా కష్టపడ్డాడు. మా బోయినపల్లి దగడ్సా అన్న సపోర్ట్ లేనిది వాడు అసలు ముందుకే పోడాడు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఆడు సీజన్ 7 కదండి అది. అందులో వాడు గెలిచాడంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఫేముల్లో ఉన్నోళ్ళే. అందులో ముఖ్యంగా మా బోయినపల్లి దగడ్సా అన్న లేకపోతే వీడు అసలు బిగ్ బాస్ కి వెళ్ళేటోడే కాదు. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే కదా ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరితో వీడియో పెట్టించుకున్నాడు.
సో అసలు చెప్పాలంటే సీజన్ 7 లో అసలు వీడు విన్నరే కాదు, ఏదో ముష్టి పడేసినట్టు పడేసిండు నాగార్జున వీడికి. లేకపోతే వీడు ఎందుకు అవుతాడండి, వాళ్ళు వద్దులేండి అనకూడదు కానీ ఒక దగ్గర చూసినా నేను, ఈ అబ్బాయి ఇన్స్టా బిగ్ బాస్ ఓన్ కూడా పోకముందేమో అడుక్కున్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఇట్లా తొడలు కొడుతుండు ఇట్లా కొడుతుండు, మళ్ళీ ఆడికి ఫ్యాన్స్ అంట చెత్తగానికి 30 లక్షలు పెడతా అన్నాడు, ఏడబెట్టిండు చెప్పినా కదా సింపతి బిడ్డవాడు. ఆ దరిద్రుడు స్టార్ట్ చేసిండు కథం. ఇంకా ప్రతి ఒక్కడు అన్నా నన్ను బిగ్ బాస్ పంపిండు అన్నా అని ప్రతి ఒక్కడు వచ్చేసి అర్థమైన సోది. ఆ బిగ్ బాస్ లో ఏముందిరా, మళ్ళీ వీళ్ళు ఒక్కొక్కరిని బయటకు వెళ్ళగానే వస్తారు కొంతమంది కారులో వీళ్ళని సన్మానించడానికి బయటకి. వీళ్ళు ఏదో మన దేశానికి ఏదో చేసినట్టు, దేశాన్ని ఉద్ధరించినట్టు బయటకు రాగానే వీళ్ళని ఊరేగిస్తారు మళ్ళీ కుక్కల్ని. బిగ్ బాస్ అనేది ఒక చెత్త షో. బరాబర్ కుక్కలే మరి వాళ్ళు. చెప్తున్నాను కదండి, వీళ్ళ వల్ల మా సంసారాలు కూలిపోతున్నాయి లోపల. ఎందుకంటే నేను ఎవరికి భయపడేది మీరు అడిగేది. అసలు బిగ్ బాస్ కి రివ్యూనే ఇవ్వను నేను. అసలు ఆ షోనే చూడండి, నాకు బీపీ లేచిపోతుంది. రాత్రి నా పిల్లలతో గొడవ అయింది నాకు. మీకు తెలుసా నాకు తెలుసా, అక్కడైతే మీకు ఇప్పుడు కూడా మీకు ఫోన్ లో మాట్లాడిపిస్తా వినండి కావాలైతే. ఫ్రస్ట్రేషన్ మరి ఆ మణికంఠ అసలు ఆడు స్టోరీ. అసలు నేను టీవీ వచ్చే నెల నుంచి నేను టీవీ బ్యాలెన్స్ అయిపోయిన అసలు బొక్క. నాకు 300 రూపాయలు బొక్క నాకు. ట్విస్ట్ కాదండి, ఆడు వాళ్ళ సింపతి చేయాలని సేమ్ వీళ్ళలాగా చేయాలని చూస్తుండు. నాకు అందరూ హైలైట్ ఏంటంటే ఆ డీలో డాన్సర్ ఉంది కదా, డీలో డాన్సర్ పేర్లు మనకి ఎవరు ఏం తెలియదు. అసలు ఆ చెత్త షో చూడను. ఫస్ట్ ఇండియాలో ఏదైనా బ్యాన్ చేయాలంటే బిగ్ బాస్ బ్యాన్ చేసేయాలి. ఎందుకు అది దేనికి ఉపయోగం? మన దేశానికి ఏమైనా ఉపయోగమా, మనకేమైనా ఉపయోగమా? ఎంటర్టైన్మెంట్ అంటే కుక్కలాగా మీదడిపోయి కొట్టేసుకుని ఒకటి వాడికి ముద్దు పెట్టేసి ఒకటి ఈడికి ముద్దు పెట్టేసి గుడ్లు ఏం పోయి ఆ లోపలికి పోయిన ఆ గిఫ్ట్ లో ఒకటి రావడము, మళ్ళీ మా తండ్రులు మా నాన్నలు ఎవరైనా మన బిగ్ బాస్ లోకి ఇంట్లో కూర్చోవాలి, హబ్బులు చేసుకోవడం మళ్ళీ ఇలాగా. అయ్యా నిజంగా లంగల కొంప అయిపోయిందండి అది. ఈ స్టార్ మా ఒకటి, ఆ డీ ప్రోగ్రామ్ ఒకటి, ఆ జబర్దస్త్ ఒకటి, ఫ్యామిలీ షోలు ఇవి దేనికి ఉపయోగం ఇవి? నిజంగా కంటెస్టెంట్ల విషయానికి వస్తే అంటే అసలు వాళ్ళు ఎవరు నార్మల్ గా ఎంటర్టైన్మెంట్ తగ్గింది అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ అసలు ఏ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ఉందండి? నిజమైన సీజన్ అంటే 1. వాడెవడో అల్లరి నీరజ్ గురించి బిగ్ బాస్ తో ఫైట్ చేసి మరి ట్రోఫీ కొట్టింది కదా సినిమా యాక్టర్. అది అసలైన సీజన్ అంటే 1. తర్వాత అంతా బట్టబాజ్ గాలే. ఆడి పేరు ఏం పేరు, సినిమా తీసాడు కదా మొన్న, ఆడి పేరు ఏదో ఉందండి, వాడొకడు వాందో పంచాయతీ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ బూట్కట్ బాలరాజు. ఆ సినిమా నాకు 5 బొమ్మలు కూడా చూడలేదు ఇప్పటివరకు నేను. కడుపు ఒకటి. సరే వదిలేండి. సో బిగ్ బాస్ పైన కూడా చెత్త రివ్యూ ఏంటండి, నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. ఇలా అయినా మొత్తం తిడతారు, తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసేది కాదు, నాగార్జున గారు అంటే మా కింగ్ నాగార్జున, ఆయన వేరు. ఆయన ఇలాంటి చెత్త ప్రోగ్రాంలు చెప్పినా కదా, నిజంగా చెప్తున్నాను, ఈ బిగ్ బాస్ గాని ఇక్కడతో ఆపకపోతే స్టార్ మా ఛానల్ ని ఎప్పటికీ చూడం మేము. మీరు ఒక్కరు చూడకపోతే బొచ్చుడు కాదు, అందరూ అలాగే ఉన్నారు. అసలు ఇప్పుడు వాళ్ళు అసలు సెలబ్రిటీ వాళ్ళు రోడ్ల మీద నిజంగా వాళ్ళకంటే యువశేఖర్ కొడంగల్ గారు బెస్ట్, వాళ్ళకంటే రాజు డేంజర్ స్మైలీ బెస్ట్, లేకపోతే చింటూ మోడల్ బెస్ట్. ఇలాంటి వాళ్ళని తీసుకోండి, కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్న ఉంటది. వాళ్ళు బెస్ట్. ఇన్స్టాగ్రామ్ లో ఆడది ఎందుకులేండి బచ్చగాడాడు, ఆరు అసలు వేస్ట్ తీసుకుంటే కొంచెం వీళ్ళు ఎవరిని అగిపెట్టి మచ్చాలైతే వైజాగ్ సత్య కొంచెం తేడా వాడు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటది మాకు అందులో. అంతేగాని వీళ్ళ వల్ల ఏం ఉపయోగము? నేను నిన్న ఒకటి చూసానండి, మా భార్య ఇంకోటి తలకైపోతుంది. నాకేం తెలుసా, రిపీటెడ్ చూస్తుంది, మళ్ళీ రాత్రి చూస్తుంది, మళ్ళీ పొద్దున పెడుతుంది. ఈ మా టీవీ ఓపెన్ చేస్తే చాలు 9ంటికి అదే సోది, 10ంటికి అదే సోది, 11:30 అయింది ఇప్పుడు, 1 గంట అయింది ఇప్పుడు, ఇదయింది ఇప్పుడు, వాడేమో కూర ఫ్రిడ్జ్ లో దాచుకోండు. ఇవన్నీ మాకెందుకు? ఒక గేమ్ లాగా ఉండాలి. చూడడం ఎందుకంటే నేను చూడట్లేదు, పిల్లలు ఒప్పుకోవట్లేదు కదా కొంపల్లో, మరి అది మరి
వాళ్ళ కోసమన్నా ఆ చెవులో వేసుకోవాలి ఆ సోది. ఇవ్వండి టాటా స్కై అంటే ఇందులో ఏదో ఇన్స్టాల్ చేసింది రాత్రి, నా సిమ్ ఆమె దాంట్లో వేసుకుని మరి చూసింది. అరే దానివల్ల ఏం ఉపయోగం? సో వేస్ట్ అంటారు, షో అయితే వేస్ట్, చెత్త. అవకాశం వస్తే పోతారా ఇలా అరిచి అందరినీ తిట్టి? బూట్ కాల్తో తంతా దాన్ని నేను, బిగ్ బాస్ ని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ మనకెందుకు బూట్ కాల్తో తంతా నేను? అసలు మనం సెలబ్రిటీ కాదు, జన సైనికులం, మనది ఒక రాయల్టీగా ఉంటాం మనం. అలాంటి చెత్త ప్రోగ్రాంలకి వెళ్ళి ట్రోల్ ఎందుకు అవుతాం? చల్ మనకెందుకండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే రాయల్టీస్ ఉండాలి అట్లా మనం. సూపర్. సో ఫైనల్లీ ఒక్క క్వశ్చన్ చెప్పండి, దేవరా రివ్యూ ఎలా ఉంది? దేవరా చించి పడేస్తుంది, మామూలుగా ఉండదు. కొంతమంది తప్పుడుగా స్ప్రెడ్ చేస్తున్నారు, వాడెవడో ఎన్టీఆర్ అన్న తిడుతుండు, యూట్యూబర్ ఆడు. దేవరా మూవీ ఇండస్ట్రీ ఇట్టు కొడుతుంది, మామూలుగా ఉండదు. అప్పుడు జనతా వేరే ఇట్టు కొరటాల శివది, తర్వాత ఇది ఫ్లాప్ అయింది ఏది ఆచార్య. ఇది ఖచ్చితంగా మంచిగా తీసిండు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు షార్క్ ని. ట్రైన్ కాదండి, షార్క్ ఇట్లా ఎగురుతుంది కదా పైకి సముద్రం. షార్క్ ఏదో ఉంటది అది, ఆ ఫిష్ సొరచాప. అది అప్పుడు మన ఛత్రపతి ప్రవాసాన్ని వదిలేసినప్పుడు అది ఇప్పుడు దొరికింది, అది ఎన్టీఆర్ అన్నకి. అది సినిమా అయితే ఓవరాల్ నిజంగా అన్న చచ్చిపోలే, బతికే ఉంది. అంటే దాని బతికే చంపలేదు, అప్పుడు కొంచెం దానికి ట్రీట్మెంట్ చేసిరు. ఎవరు ఉప్పల్ బాలు వీళ్ళందరూ పోయి ట్రీట్మెంట్ చేసిరు. ఓవరాల్ చెప్పాలంటే దేవరా మూవీ ఇచ్చి పడేస్తా. దేవరా మూవీ ఎన్టీఆర్ అన్న మామూలుగా ఇవ్వడు, ప్రతి నోరుని మూపిస్తాడు ఖచ్చితంగా. అండ్ దేవరా మీది కాదు మాది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓజీ మాది కాదు మీది. ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిన ఎవరు? ప్రభాస్ అన్న ఫ్యాన్స్. ఓజీ మార్చ్ 27న మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తుంది. ఇంకా హరిహర వీరమల్లు జనవరి. ఇంకా దానికి చెప్తున్నా కదా, ఓజీకి థియేటర్ లో శవాలు లేస్తాయి, ఓజీకి మామూలుగా ఉండదు. సో ఫైనల్ గా అయితే దేవరా ఇండస్ట్రీ ఇట్టు కొడుతుంది, ప్రతి నోరుని మూపిస్తుంది ఖచ్చితంగా. మేమే హిట్ చేస్తాం ఖచ్చితంగా. దేవరకి తోడుగా ఓజీ ఉంది. సో ఓజీ అభిమానులు ప్రతి ఒక్కరు దేవర చూస్తారు, హిట్ కొడుతుంది దేవర. తర్వాత ప్రభాస్ అన్న సినిమా కూడా హిట్ అవుతుంది. పుష్ప 2 December 6th మాస్ జాతర అమ్మోర్తల్లో వస్తుంది. సో నేను ఒకటే చెప్తున్నాను మెగా ఫ్యాన్స్ కి, కొంతమంది పేటీఎం కుక్కలు కావాలని చెప్పి మా మధ్యన గొడవ పెడుతున్నారు. మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఒకటే, ఎక్కడికి పోదు. పుష్ప రిలీజ్ అవుతుంది, గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవుతుంది, అన్ని బాగానే నడుస్తాయి. సో ఫైనల్ గా అయితే ఇప్పుడు దేవర ఉంది కాబట్టి దేవర. కన్నప్ప ఎటుపోతే తెలియదు, కన్నప్ప తెలుసు కదా, మా స్నో అన్నది ఎటుపోతే తెలియదు. సో ప్రభాస్ అన్న కోసమైనా పోతాం ఆ సినిమాకి, పోతామంటే నేను ఐబొమ్మలో చూస్తాను మాక్సిమం. అదే బిగ్ బాస్ లో ఫైనల్ గా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఈసారి? బిగ్ బాస్ లో ఫైనల్ గా మా భార్య విన్ అవుతుంది. మీ భార్య ఎక్కడ ఉందండి? మా భార్య విన్ అవుతాం, మరి మేము డబ్బులు కూడా చూస్తున్నాం. అది విన్ అంటారా అసలు? అది కానీ నిజంగా చెప్తున్నా కదండి, బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి. ఫస్ట్ నాకు ఆ మణికంఠ గాడు వాడు నాకు అది నచ్చట్లేదండి. ఆడి ఓవర్ యాక్షన్, మళ్ళీ శుద్ధ పూజ. ఒకసారి అంటాడు గేమ్ లా వాడాలి, ఇలా వాడాలి, అలా వాడాలి, తేడా మాటలు మొత్తం. ఆడసలు నిజంగా వద్దులే, మళ్ళీ బయటకు వచ్చి ఏమైనా చేసుకుని చచ్చిండు అనుకోండి, లేని పంచాయతీ. వాడికి వాడే ట్రోల్ కి గురైండు. సో ఫైనల్ గా బిగ్ బాస్ నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఒక లంగల కొంప, బిగ్ బాస్ అనేది ఒక చెత్త కొంప. మళ్ళా బిగ్ బాస్ నిన్న బిగ్ బాస్ గారిని వాడు ఏదో అన్నాడంట, నన్ను నా మీద రెస్పెక్ట్ లేని వాళ్ళు బయటికి మింగేసేది అన్నారు. సో అయితే వాడు అసలు బిగ్ బాస్ వాడు ఎవడాడు, చెత్తనా కొడుకాడు, ఆడు మా పానాలు తిన్నీకి. సో ఫైనల్ గా నేను చెప్తున్నానండి, మా టీవీలో బిగ్ బాస్ బ్యాన్ చేయాలి, ఈ టీవీలో డి శేఖర్ మాస్టర్ గారు అసలు నాకు నచ్చట్లేదు వాడు వ్యవహారం నాకు. ఎందుకంటే అందరినీ లోపడేస్తారు. వాడు కూడా చాలా మంది అమ్మాయిలు హెరాస్మెంట్ చేసిండాడు. చూస్తేనే తెలిసిపోతుంది వాడు. మరి అలాంటి మరి చాలా మంది మరి అనుకోనండి కుక్కలు ఉండబడుతుంది. అలాంటి మరి ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు విషయం లేదు, స్టార్టింగ్ లో పెట్టేశారు. వాడు ఆమె ఏదో డాన్స్ చేస్తే డీజే డాన్స్, అదంతా ఓవర్ యాక్షన్ అవసరం. అమ్మాడు అలాంటి ఇప్పుడు మా గణేష్ మాస్టర్ కూడా ఉన్నాడు, ఎంత డీసెంట్ ఉంటాడు. ఒక అమ్మాయి ఎవరో డాన్స్ చేసింది కదండి, జాను అని చెప్పి మొత్తం చచ్చిపోతుంది, భూమి మీద కొట్టేసుకుంటుండు. వాళ్ళమ్మ ఏందిరా నాయన ఏముందా డాన్స్ లో,
కుక్కలేక ఎగిరింది. ఇంతకు మించి ఏముంది అందులో? డాన్స్ అంటే అసలు డాన్సే కాదు అది, అది అసలు డాన్స్ షోనే కాదు, అది సర్కస్. ఇప్పుడు ఈ సినిమా చూసారా సెవెన్ సెన్స్, అందులో సర్కస్ చాలు, దానికి సర్కస్ కి దానికి సంబంధం ఉందంతే. డాన్స్ షో అంటే ఒకప్పుడు దీన్ని డాన్స్ షో అనరు. సో ఫైనల్ గా అయితే దేవరా హిట్, బిగ్ బాస్ ఒక లంగల కొంప. నేను ఉంటాను, ఇంకా ఇంతకు మించి ఇంకేం అడగండి నన్ను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ జాగ్రత్త, ఫస్ట్ ఇదంతా వీడియో చూసిన తర్వాత కొడతారు ఎవరు కొడతారు? రాయల్టీ ఇక్కడ అర్థమైందా? నేను తప్పుగా మాట్లాడినానని చెప్పి ఎవరైనా అనమని చెప్పండి. బిగ్ బాస్ డైరెక్ట్ గా నాగార్జున లంగల కొంప అది డైరెక్ట్ గా అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు, ఇక్కడ నా ఫ్యామిలీతో లొల్లి డైలీ. చాలా మంది ఉన్నారు, ఎవరు లేరు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరు లేరు. అందరు ఏంటంటే వాడు దేన్ని ముద్దు పెడుతుండు, ఎవరు దేంతో తిరుగుతుండు, ఎవరు ఎలా పడుకుంటున్నారు, ఎవరు ఎలా తింటున్నారు ఏ చూస్తున్నారు, కానీ బిగ్ బాస్ కాదు అసలైంది. దాన్ని లంగల కొంప డైరెక్ట్ అంటున్నా నేను. ప్రెస్టేషన్ అంతే నాకు. అసలు నేను సామాన్యంగా చూడను బిగ్ బాస్ అనేది. ఎప్పుడు చూడండి నా మైండ్ పడుకున్నా తెల్లారినా ఏమైనా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, మా జీవితమే పవన్ కళ్యాణ్. ఈ బిగ్ బాస్ పోయిన సంవత్సరం అలాగే లొల్లి, ఆడొకడు సింపతి బాడకో వాడు. ఫైనల్లీ మణికంఠ గురించి ఒక మాట చెప్పండి, మనం క్లోజ్ చేద్దాం. ఫస్ట్ మణికంఠని బయటకు వెళ్దాం గురి. ఎందుకంటే బ్రో మణికంఠ స్టార్టింగ్ లో నిజంగానండి ఏదో ఏదో ఒక సంగీతం పాడిండి కదా, గొడుగు పట్టుకుని వెనక నుంచి ఒకడు. పర్లేదులే ఈడు ఏదో ఉందనుకున్నా, కానీ ఈడు ఎప్పుడైతే నా పెళ్ళం నుంచి నాకు ఇది ప్రేమ కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి, అరే నీది ఇంట్లో చూసుకో, సంసారాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టుకుని 10 మంది మేము వచ్చి కలపాలా మీ ఫ్యామిలీని? అది నీలో ఉంటది. నువ్వేమో తేడాగాన్లకి ఏదేదో మాట్లాడితే అక్కడ ఎవడొచ్చి కలుపుతారు నిన్ను? మగాళ్ళగా గెలువు. ఒకడున్నాడు బిగ్ బాస్ లో, ఒక నచ్చుతాడులేండి, ఆ హీరో ఎవరు వెళ్ళారు కదా, నిఖిల్ కాదు, ఒక హీరోయిన్ మొన్న నాకు 49 years అని చెప్పి గుండ్లు కొట్టేస్తున్నాడు కదా ఇట్లా ఇట్లా. హీరో అన్న పాత హీరో, వాడు ఒక్కడే నచ్చింది నాకు. సో మాక్సిమం వాడు ఒక్కడు గెలుస్తాడు అనుకుంటున్నాను. ఇంకా ఉన్న వాళ్ళందరూ లంగలే, గిఫ్ట్లు వేసుకుని పడుకోవడం. లంగాలంటే ఇంకా నేను ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, బరాబర్ జాగ్రత్త. ఎందుకంటే నా ఇంట్లో లొల్లిది డైలీ. మీరు వచ్చి ఉన్నారా, మీరు వచ్చి చూస్తున్నారా, వాళ్ళు వచ్చి చూస్తున్నారా? మరి అదే మరి నా ఇంటికి బిగ్ బాస్ అనే తొక్కలో షో వస్తుంది కాబట్టి నా కొంపకి నేను టీవీ కూడా పలగొట్టేస్తా ఏదో ఒక రోజు. నాకు టీవీ పలగొడితే నాకు నాగార్జున అదేగా తలకాయ పోటు. ఇప్పుడు నేను టీవీ పలగొడతామా, నన్ను నెత్తి పలగొడుతుంది ఆమె, లేనిపోయిన పంచాయతీ. సో ఫైనల్ గా ఏంటంటేనండి బిగ్ బాస్ అనేది దేనికి ఉపయోగం లేదు. అది ఆ అమ్మాయిలు అంటారా కొంచెం ఆడోళ్ళగా బిహేవ్ చేయండి అందులో బిగ్ బాస్ లో. మరి ఏంటండి కౌగులించుకుని చిల్లరగా, అసలు డ్రెస్ సెన్స్ లేదు, మీదలు పడిపోతున్నారు, గుడ్లు ఏంది అసలు ప్రోగ్రామ్ అది? ఒకటి మీద ఒకరు పడిపోతున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీ వాళ్ళు? వీళ్ళు ఇచ్చేది మెసేజ్ ఏంటి? వీళ్ళు వేసుకునే డ్రెస్సులు ఈ చెత్త బాడకోల వల్ల, బాడకో ముండల వల్ల అన్యాయంగా చిన్న చిన్న పిల్లలు రేపులు గురవుతున్నారు వీళ్ళు వేసే డ్రెస్ సెన్సుల వల్ల. ఇప్పుడు బరాబర్ మాట్లాడుతున్నా, వీళ్ళ వల్ల కామాంధ నా కొడుకులు చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేస్తున్నారు. ఫస్ట్ ఇవన్నీ బ్యాన్ చేయాలి. అవును, మరి వీళ్ళు వేసుకునే డ్రెస్లు ఎట్లున్నాయి? వీళ్ళు షో చేసి మింగుతున్నారు కదా టీవీలో, వాటిల్లో షోలు చేసి మింగుతున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ షో అంటే ఎలా ఉండాలండి? నాకు బరాబర్ మాట్లాడతాను. ఇప్పుడు మీరు చెప్పండి మరి. ఒక గేమ్ అంటే ముచ్చటగా ఉండాలి, సరే ఫైనల్ గా ముచ్చటగా ఉండాలి, మంచిగా ఉండాలి. అంతేగాని ఒకరి మీద ఒకటి పడిపోయి ఆడోళ్ళకి మగవాళ్ళకి తేడా లేకుండా దానివల్ల ఏం ఉపయోగమిస్తున్నారు? సో ఇవన్నీ మీరు అడిగి వేస్ట్. అదొక లంగల కొంపది. నాగార్జున అదే చెప్తున్నాను, నాగార్జున మీద రెస్పెక్ట్ పెరగాలంటే ఆ లంగల కొంపని తీసేయండి ఫస్ట్. దయచేసి అందులోకి అప్పుడు రామ్ చరణ్ ని చిరంజీవి అన్నని పిలిచినట్టు ఈసారి మా మెగా ఫ్యామిలీని పిలవకండి. ప్రమోషన్ పిలుస్తారు కదా, ఎంట్రీ ఇస్తారు కదా, మీరు ఎవరిని పిలుస్తుంది కానీ మా మెగా ఫ్యామిలీని కానీ ఎన్టీఆర్ అన్న ఫ్యామిలీని ఎవరిని పిలవకండి. జై హింద్, బాయ్, థ్యాంక్ యూ.